హాయ్ హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి టాప్ 21 మూవీస్, బెస్ట్ మూవీస్ అండ్ బెస్ట్ వెబ్ సిరీస్ కూడా తీసుకొచ్చాను. సో వీడియోలో వచ్చేసి లైక్ మనకు మిరాయ్ మూవీ ఓటీటీ రిలీజ్డ్, ఓజీ మూవీ ఓటీటీ రిలీజ్డ్, కాంతారా చాప్టర్ 1 మూవీ ఓటీటీ రిలీజ్డ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మూవీస్ ఉన్నాయి. ఏకంగా టాప్ 21 మూవీస్ అయితే తీసుకొచ్చాను. దాంట్లో కొన్ని వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి. సో అన్నీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకుని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ మూవీస్. ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి అవైలబుల్గా అయితే ఉంటుందంటే అక్టోబర్ 13 నుంచి అయితే పక్కాగా అయితే మనకు హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకి హిందీ, తెలుగు, మలయాళం ఇంకా చాలా లాంగ్వేజ్లో అయితే మనకి ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 2 ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్ మూవీస్. ఈ మూవీ కూడా మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ని కూడా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా అయితే ఉంటుందంటే మనకు అక్టోబర్ 16 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్ మూవీ వచ్చేసి మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కూడా మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 3 త్రిబరనారి బార్బరిక్ మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి సత్యం రాజేష్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. అయితే ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు సెనెక్స్ అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే మనకు కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 వేదా మూవీస్. ఈ మూవీ ఒక తమిళ్ మూవీ. సో తమిళ్ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో తమిళ్ లాంగ్వేజ్లోనే కాకుండా మనకు తెలుగు, హిందీ ఇంకా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకు G5 వాళ్ళైతే మనకి మూవీని డైరెక్ట్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళైతే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకైతే అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే వేదా మూవీ అయితే కన్ఫామ్గా అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే G5లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 5 భాగి 4 మూవీ. సో ఈ మూవీ మనకు థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ ఇప్పటిదాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వరకు క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేసేసారు. ఈ అక్టోబర్ 24 నుంచి అయితే ఈ భాగి 4 మూవీ వచ్చేసి మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు అక్టోబర్ 24 నుంచి కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అన్ని లాంగ్వేజ్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 సర్చ్ మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి అవైలబుల్గా అయితే ఉంటుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు ఈ మూవీని. సో సర్చ్ మూవీ మనకు తెలుగులోనే కాదు, హిందీ, తమిళ్, మలయాళం ఇంకా చాలా లాంగ్వేజ్లో అయితే మనకు ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 ఇట్స్ వెల్కమ్ టు ఢిల్లీ మూవీ. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్ మూవీలో మనకు హాలీవుడ్లో రిలీజ్ అయిన తర్వాత అయితే మన ఇండియాలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో హాలీవుడ్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనోరమాక్స్ అనే ఛానల్లో వచ్చేసి మనకైతే అక్టోబర్ 26న అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో దాని తర్వాత అయితే మనకు జియో హాట్‌స్టార్లో అయితే మనకి వెల్కమ్ టు ఢిల్లీ మూవీ వచ్చేసి మనకైతే అక్టోబర్ 27 నుంచి అయితే అఫీషియల్గా ఓటీటీలోకి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది తెలుగులో. నెంబర్ 8 ద కన్జూరింగ్ లాస్ట్ రైడ్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి అవైలబుల్గా అయితే ఉంటుందంటే ఈ మూవీ ఓటీటీ రేట్స్ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేసేసారు. మనకైతే అక్టోబర్ 24 నుంచి అయితే మనకి మూవీ కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 కురుక్షేత్ర మూవీ. సో ఈ మూవీ కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది అండ్ ఈ మూవీ నుంచి ట్రైలర్ కూడా ఎప్పుడు అయితే వచ్చేసింది. సో ఈ మూవీ వచ్చి అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే మనకు కురుక్షేత్ర మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 వార్ 2 మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి హృతిక్ రోషన్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ మన తెలుగు నుంచి ఎన్టీఆర్ గారు కూడా ఒక లీడ్ రోల్ అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. హీరోతో బరాబర్గా ఎన్టీఆర్ గారు కూడా యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ నుంచి ఎప్పుడు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసింది. సో ఈ మూవీ వచ్చి రేపు అయితే వరల్డ్ వైడ్గా మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో రేపు అంటే మనకు అక్టోబర్ 9 నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ వార్ 2 మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారంటే తప్పకుండా ఈ మూవీ అయితే మనకు రేపు అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 పరమ్ సుందరి మూవీ. సో ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో థియేటర్స్ మనకు అత్తర్ ఫ్లాప్గా అయితే నిలిచింది. సో చాలా లాంగ్వేజ్లో రిలీజ్ అయినా కానీ ఏ లాంగ్వేజ్లో కూడా మనకి మూవీ అయితే హిట్ అయితే కాలేదు, కనీసం యావరేజ్ కూడా కాలేదు. అత్తర్ ఫ్లాప్గా అయితే మనకి మూవీ అయితే నిలిచింది. అయితే మూవీ కోసం థియేటర్కి వెళ్ళి చూడకుండా ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది చాలా మంది అయితే ఈగర్గానే వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ యాక్చువల్గా మనకు సెప్టెంబర్ మంత్లోనే రిలీజ్ అయితే కావాల్సింది కానీ సో బాలీవుడ్ వాళ్ళకి తెలిసిందే కదా, చాలాసార్లు పోస్ట్ పోన్ అయితే చేస్తూ వస్తారు. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. అక్టోబర్ 24 నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే పరమ్ సుందరి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 అయితే ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. చూసిన వాళ్ళకి వెబ్ సిరీస్ అనేది తెలిసే ఉంటుంది. సో సీజన్ 5 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మనకి ఎప్పటి నుంచో రిలీజ్ అవుతుందంటే మనకు నవంబర్ 26 నుంచి అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్ అనేది రిలీజ్ అయితే అవుతుంది.
అవుతుంది. నెంబర్ 13 విచర్ మూవీ. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్ మూవీ మనకు తెలుగులో డబ్ అయి మనకు చాలా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇలాంటి మూవీస్ అన్నీ కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతాయి. సో ఈ మూవీ ఎప్పటి నుంచే రిలీజ్ అవుతుందండి. మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు ఇండియాలో అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. అక్టోబర్ 30వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే ఈ విచువల్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుందని వాళ్ళే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. నెంబర్ 14 చిరంజీవి మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు అయితే తీసుకున్నారు. సో ఆహా వాళ్ళే మనకి మూవీని ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ మనకు ట్రైలర్ కూడా రిలీజ్ అయితే అయింది. సో రీసెంట్గానే ట్రైలర్ అయితే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా చూడని వాళ్ళు చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ వచ్చి నవంబర్ 7th నుంచి అయితే మనకు ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 15 ఇడ్లీ కొట్టు మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి ధనుష్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది కూడా ధనుష్ గారే. అయితే ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకి ఇది మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే మూవీ అయితే సిద్ధంగా అయితే ఉంది. సో థియేటర్స్ మంచి హిట్ అయింది కాబట్టి మనకు ఈ మూవీ తొందరగానే ఓటీటీలోకి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఎప్పటి నుంచే రిలీజ్ అవుతుందంటే మూవీ వచ్చేసి మనకైతే ఈ అక్టోబర్ 24th నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 16 కొత్తలోక చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ మనకు థియేటర్స్ ఏకంగా 200 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే యాక్చువల్గా సెప్టెంబర్ 26th అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది. సో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో కొంచెం లేట్గా అయితే ఓటీటీలోకి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 24th నుంచి అయితే కొత్తలోక చాప్టర్ 1 మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు ఉంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మనకైతే కన్ఫామ్గా అయితే ఈసారి అక్టోబర్ 24th అయితే నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 17 టనల్ మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే కావట్లేదు. సో ఈ మూవీ మనకు ముందుగానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. ఈ అక్టోబర్ 24th నుంచి అయితే మనకి టనల్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మనకు కన్ఫామ్గా అయితే మనకి అక్టోబర్ 24th నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 18 తేజ సజ్జా గారు హీరోగా యాక్ట్ చేసిన మిరాయి మూవీస్. ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ సక్సెస్ఫుల్గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. ఏకంగా 150 కోట్లు కలెక్ట్ చేసి అయితే మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకు అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి రిలీజ్ కావడానికి అయితే మనకు మూవీ సిద్ధంగా అయితే ఉంది. ఇంకో 2 డేస్లో అయితే మనకి మూవీ అయితే మన ముందుకైతే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. జియో హాట్‌స్టార్లో అయితే మనకు అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 19 కిష్కింధాపురి మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది అండ్ ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే అక్టోబర్ 12th నుంచి అయితే పక్కాగా అయితే కిష్కింధాపురి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. మనకైతే అక్టోబర్ 12th నుంచి అయితే పక్కాగా అయితే కిష్కింధాపురి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 20 కాంతారా చాప్టర్ 1 మూవీ. సో రిషబ్ శెట్టి గారు అయితే హీరోగా యాక్ట్ చేసి అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసి మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఏకంగా 200 కోట్లు కలెక్ట్ అయితే చేసేసింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ అక్టోబర్ 30వ తారీఖు నుంచి అయితే కాంతారా మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ కాంతారా మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే మనకు తప్పకుండా థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో మస్ట్ వాచబుల్ థియేట్రికల్ మూవీ అయితే ఎక్స్పీరియన్స్ అయితే పొందండి. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అందుకే థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో అంత మనీ లేదనుకునే వాళ్ళైతే మనకు అక్టోబర్ 30వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 21 దే కాల్ హిమ్ ఓజీ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే మూవీ నుంచి ఎటువంటి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఇంకా అయితే రాలేదు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకి మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే మనకు ఈ నవంబర్ మంత్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే కొన్ని చోట్ల ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ మనకు కన్ఫామ్గా అయితే ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రాలేదు. సో నవంబర్ మంత్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ 21 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో అనేది చాలా ల్యాగ్ అయితే అయిపోయింది. దగ్గర 10 నిమిషాలు అయితే వచ్చింది సో ఈ వీడియోని. సో తప్పకుండా ఇవి నా ఇంత సపోర్ట్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో కొంచెం లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసినా మీకు అనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది. తొందరగా అయితే చూడవచ్చు. సో ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సో